హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను స్వీట్ షాప్ స్టైల్లో హల్వా చేశాను. ఎలా చేశానో మీకు చూపిస్తాను. ముందుగా మందపాటి ఒక కడాయి తీసుకోవాలి. అందులో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగాయి కదండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం చక్కెర వేస్తున్నాను. 1 కప్పు చక్కెర వేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి పాకం అవసరం లేదండి. మనకి చక్కెర అంతా కరిగితే సరిపోతుంది. చూసారు కదా, మన చక్కెర అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక గిన్నెలోని 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని కలిపి పెట్టుకున్నాను. వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఎల్లో కలరు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. మనం ఎక్కువ కలుపుతూనే ఉండాలి, లేదంటే ముద్దలా తయారవుతుంది. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, దగ్గర పడుతుంది కొంచెం కొంచెం. చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవచ్చు. ఇది మనం చూసారు కదండి, దగ్గర పడిపోయింది. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోని నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకొని
ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లో ఇలా సర్దుకోవాలి. ఇది కొద్దిసేపు చల్లారిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే హల్వా రెడీ అయిపోయింది. ఇది మనకి బయట దొరికే హల్వా లాగా మంచి టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.